డీటెయిల్స్ చూస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమని, ఆయనను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని కాపు నేత వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగులు వేసుకుని వచ్చే వారిని ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదని చెప్పారు. తుని రైలు దహన ఘటనపై పవన్ కళ్యాణ్ కు అవగాహన లేదని విమర్శించారు. తుని ఘటనపై పవన్ వ్యాఖ్యలు అర్ధరహితమని, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం సరికాదన్నారు. ప్రత్యేక జైలు కట్టిస్తానని చెప్పేసి ప్రధాని గారిని ఒప్పిస్తారు, ప్రధానమంత్రి గారు అంటున్నారు. ప్రత్యేక జైలు మీ చంద్రబాబు నాయుడు గారి కోసమా అడుగుతా ఉన్నా. పలుకుబడే ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటే ప్రత్యేకవాద ఎందుకు తేరాపోయారు? ప్రత్యేకవాద ఎందుకు తేరాపోయారు? ఎన్నో ప్రాణాలు బలికి ఉన్న స్టీల్ ప్లాంట్ సాధించుకున్నది ప్రజలు. అది ప్రైవేట్ చేస్తుంటే ఎందుకు అప్లాడుతున్నారు? రైతులు చిరకాల కోరిక పవర్ ప్రాజెక్టుని కేంద్రంలో నిర్మించాలని చెప్పి ఎందుకు అడగబడుతున్నారు? పొత్తు కోసం, కూటమి కోసం కాడెట్టుకున్నారా? దీనికి ఎందుకు కాడెట్టుకోరు? ఈ ప్రజల సమస్యలు అడిగి ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, ఈ మూడు అంశాలు ప్రజల తాలూకం. వీటి మీద దృష్టి పెట్టండి. మీ చేత అయితే దమ్ముంటే లేక కూటమికి కాలెట్టుకున్నాను ఎందుకు మాట మీ పలుకుబడి ఏమాత్రం చూపించండి అయ్యా. రెండోది, పదే పదే మా రిజర్వేషన్ గురించి చెప్తా ఉన్నారు కదా. బీజేపీ ప్రభుత్వం మీ జేబులో ఉందంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీ జేబులో ఉన్నారు. నన్ను అడిగే బదులు మీరు చేయించచ్చు కదా, 5 నిమిషాలు అయిపోతే రిజర్వేషన్ ఇచ్చేమో నా మీద దాడి చేయడమేనా? మీరు చేసే సత్తా లేదా? చేయించలేరా? చేయించలేనప్పుడు ఈ ప్రకల్పాలు ఎందుకండి? మీ జేబులో ఉంది కదా బీజేపీ, మీ జేబులో చంద్రబాబు నాయుడు గారు, మీదైతేనే మోడీ గారు భారత ప్రధాని 2 సార్లు వేసారు. మీదైతేనే 2 సార్లు అయ్యారు భారత ప్రధాని. ఉప్మా, కాఫీ అని అవమానిస్తా ఉన్నారు. మా తండ్రి గారు మా తాతగారు దగ్గరించి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు నేర్పారండి. మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కొండమీద గ్రామాలు, ఇతర గ్రామాల నుంచి దళితులు, గిరిజనులు నడుచుకుంటూ వచ్చేవారండి అయ్యా. వాళ్ళ పనులు చేయడం వల్ల సినిమా దాన్ని కూర్చుంటే సాయంత్రం అయిపోయిందండి అయ్యా. వాళ్ళకి నాన్న వండించి వంట అనేవారండి. 20-30 మందికి వంట చేయించి 11 గంటలకు రాత్రి పెట్టి మళ్ళీ సినిమా దగ్గర తీసుకెళ్ళి పడుకోబెట్టి తెల్లవారుజామున వెళ్ళిపోయే కార్యక్రమం చేసేవాళ్ళండి అయ్యా. మా చేతిలో లక్షలాది మందికి పాలు పెట్టడం కానివ్వండి, పోయినా పెట్టడం కానివ్వండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నాకు ఉన్నంత వరకు గౌరవం చేయడం అలవాటు అండి అయ్యా. నాకు తండ్రి తాతగారి దగ్గర ఉందండి అయ్యా. ఒక విషయం పవన్ గారు, మీ ఇళ్లలో మాలాటం కాదండి, ప్రజలకు ఎలాగో మీకు ఇంటర్వ్యూ అనుకోండి, కనీసం మిమ్మల్ని పోషించే ప్రొడ్యూసర్లని, మీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లకి ఎప్పుడన్నా కాఫీ కప్పుతో కాఫీ ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. చిన్ని కృష్ణ గారు రైటర్లు ఎప్పుడు చూశానండి. ఎప్పుడు చేయగలలేదే మా నెలల్లో అని చెప్పి చాలా అవమానకరమైన భాషలో మాట్లాడారు. ఇంకో మాట కూడా చెప్పారు, ఇంకో పెద్ద ఆయన, వాళ్ళ ఇళ్లలో ఎవరికి పుట్టినరోజు వచ్చినా ప్రొడ్యూసర్ గారు కేకులు అన్ని ఏర్పాటు చేయాలట. అలాగే ఫుడ్ కూడా పంపాలటండి. వాళ్ళ ఇంట్లో రూపాయితో ఖర్చు పెట్టాలట. 10 మంది ఉన్నామండి ఇంట్లో కుటుంబంలో, 10 మంది పుట్టినరోజులకి ప్రొడ్యూసర్ గారు భరించాలంట. కేక్ నుంచి ఫుడ్ వరకు కూడా మొత్తం భరించాలి. మీ సంస్కృతి చెప్పారండి అయ్యా. మీకు చేత కాదు కాఫీ ఇవ్వటం, మన సొప్పలు మీకు ఇవ్వడానికి నేను ప్రేమతో పెడతాను. ఉప్మా అన్న, కాఫీ అన్న, భోజనం అన్నా, అది మీకు లేదండి అయ్యా. మనసు రాదండి అయ్యా మీకు. డబ్బే ప్రాణం ఉండయ్యా. మీరు డబ్బు ఉండి పెట్టట్లేదండి అయ్యా. ఇంటికి వచ్చిన ఆదరించాలా, గౌరవించాలా. గౌరవించే కుటుంబం, గౌరవించే గుణం మాకుందండి అయ్యా. ఏళ్ళ చేయకండి అయ్యా. మీరు చేత అయితే పెట్టండి. నేను ఉప్మా పెడుతున్నాను, మీరు పొలాలు పెట్టండి.
సంతోషంగా చెప్తాను, తింటారు వచ్చి సంతోషిస్తాను. అంతేగా ఏదో మీకు పెట్టడం రాదు, పెట్టుబడి చూస్తే ఉత్సాహం లేదు. మాకు ఆ పేరు మనం పేరు పెడతారా, సిగ్గు లేదా పేరు పెట్టడానికి?